హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు సంబంధించి నేతన్న సేవలో పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే 25,000 రూపాయలను విడుదల చేయడం జరిగిందండి. ఈ నిధులు విడుదల చేసిన తర్వాత చాలామందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. కొంతమందికి మాత్రం ఇంకా అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ కాలేదని అయితే సమాచారం అండి. ఏ కారణం చేత క్రెడిట్ కాలేదు, అమౌంట్ క్రెడిట్ అవుతుందా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ముఖంగా చేనేత కార్మికులకి సంబంధించి నేతన్న సేవలో పథకానికి సంబంధించి ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని నేను మీకు ముందుగా అయితే తెలియజేస్తాను. నేతన్న సేవలో అర్హులు ఇంకా ఉన్నారని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. వివిధ కారణాల వల్ల వారికి ఈ పథకం అనేది దూరమైనట్లు మనకి పత్రికా ముఖంగా అయితే తెలియజేయడం జరుగుతుందండి. క్షేత్రస్థాయిలో సక్రమంగా సర్వే అనేది జరగలేదని, లబ్ధిదారుల ఎంపిక అనేది సక్రమంగా జరగలేదని ప్రభుత్వం అయితే పత్రికా ముఖంగా అయితే తెలియజేయడం జరిగిందండి. చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన నేతన్న సేవల పథకం సాయం కొంతమంది అర్హులకు అందలేదని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. లబ్ధిదారులు కూడా తెలియజేయడం జరుగుతుందండి. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన సర్వే సక్రమంగా నిర్వహించని కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని మనకి అధికారులు అయితే సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుందండి. వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా నేత వృత్తిపై ఆధారపడిన అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా స్పష్టం చేయడం జరిగిందండి, ఆదేశించడం జరిగింది. కొన్ని చోట్ల ఇది జరగలేదని మనకి సమాచారం అయితే ఉందండి. ఏళ్లుగా చేనేత వృత్తితో ఉంటున్న వారికి కూడా ఈ ఉచిత విద్యుత్ పథకం వర్తించలేదని కారణాన్ని చూపి వారికి ఈ చేనేత కార్మికులకు సంబంధించి నేతన్న సేవలో పథకానికి కూడా అనర్హులుగా గుర్తించినట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఎవరికైతే అర్హత కలిగి ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్ అనేది అందలేదు, అటువంటి వారికి ఈ నేతన్న సేవలో పథకం ద్వారా 25,000 రూపాయలు అనేది కూడా అందలేదని అయితే సమాచారం అండి. సో అటువంటి వారు చాలామంది ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా అద్దె ఇల్లులో ఉంటున్న కార్మికులకు ఈ పథకం అనేది వర్తించలేదని అయితే సమాచారం అండి. షెడ్యూల్ మాస్టర్, వీవర్స్ కింద పనిచేసే కార్మికులకు కూడా ఈ 25,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందలేదని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో తిరుపతి జిల్లా వెంకటగిరిలో 40-50 ఏళ్లుగా చేనేత వృత్తితో ఉంటున్న వారికి కూడా ఈ పథకం కింద కొంతమందికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి అమౌంట్ అనేది జమ కాలేదనైతే సమాచారం అండి. జాతీయ చేనేత అవార్డు పొందినటువంటి కొంతమంది లబ్ధిదారులకు కూడా ఈ అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాలేదని ఈరోజు పత్రికా ముఖంగా అయితే సమాచారం అనేది రావడం జరిగిందండి. సో ఇంకా చాలామంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. సో వీరందరికీ కూడా త్వరలో విడుదల చేస్తున్నట్లు మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఎవరికైతే ఈ ఉచిత విద్యుత్ పథకం అనేది అందలేదు, అటువంటి వారికి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం లేనట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుందండి. ఉచిత విద్యుత్ ఎవరైతే పొంది ఉంటారో వారికి మాత్రమే ఈ నేతన్న సేవల పథకానికి సంబంధించి 25,000 రూపాయలు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఒకవేళ మీకు నేతన్న సేవల పథకానికి సంబంధించి 25,000 రూపాయలు కనుక బ్యాంక్ ఖాతాలో జమ కనుక ఉన్నట్లయితే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, నేను కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాను. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ముఖంగా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. 25 ఏళ్లుగా మగ్గం నేస్తున్న, 25 ఏళ్లుగా చేనేత మగ్గాన్ని నమ్ముకొని జీవితాన్ని నా పేరుతో చేనేత గుర్తింపు కార్డు ఉంది, మగ్గం షెడ్యూల్ ఉన్న ఇల్లు మా అమ్మ పేరుతో ఉంది, ఆమె పేరుతోనే కరెంటు బిల్లు వస్తుంది, చేనేత గుర్తింపు కార్డు ఎవరి పేరుతో ఉంటుందో విద్యుత్ బిల్లు కూడా వారి పేరుతో ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుందనేది సమాచారం అండి. సో ఓకేనా, చేనేత కార్మికులకు సంబంధించి కరెంటు బిల్ అనేది ఎవరి పేరు మీద అయితే ఉంటుందో విద్యుత్ అనేది, సో వారి పేరు మీద ఈ చేనేత గుర్తింపు కార్డు ఉంటేనే వారికి కూడా 25,000 రూపాయలు లబ్ధి అనేది పొందేందుకు అవకాశం ఉంటుందని మనకి ఈరోజు పత్రికా ముఖంగా అయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో చేనేత గుర్తింపు కార్డు అనేది మగ్గం నేసే వాళ్ళ పేరుతో ఉంది, కాకపోతే ఇల్లు అనేది వాళ్ళ అమ్మ పేరుతో ఉందని ఒక అతనికైతే ఈ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కాలేదని అయితే సమాచారం అండి. సో ఈ కారణాల వల్ల కూడా చాలామందికి అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి క్రెడిట్ కావడం లేదు. సో ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉండదండి. సో కాబట్టి మండే అంటే సోమవారం రోజు అయితే మీరు చూడండి, ఒకసారి అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యి కనుక ఉన్నట్లయితే సో మీకు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ కనుక
మీకు 25,000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కాకుండా కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి ఫైనల్ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. సో రాబోయే రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీవెన్స్ అనేవి కూడా ప్రభుత్వం అయితే కల్పించేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో గ్రీవెన్స్ అనేవి కూడా మీరు పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ పెట్టుకున్న ఒక 30 రోజుల తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇదండి ఇవాళ ఇన్ఫర్మేషన్ అయితే నేతన్న సేవల పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.